కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కేవో మల్లవరం గ్రామంలో శాంతినికేతన్ స్కూల్లో నిర్వహించిన ప్రేరణాత్మక కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మురళీకృష్ణ హాజరయ్యారు. ఆయన జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ గా సేవలందించారు. దేశ విదేశాలలో ఎంతో మంది భవిష్యత్తును తీర్చిదిద్దగలిగిన వ్యక్తిగా, వివిధ భాషల్లో ప్రావీణ్యం కలిగిన వ్యక్తిగా, ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శప్రాయుడిగా ఉన్న వ్యక్తి మా శాంతినికేతన్ స్కూల్లో తరగతులు నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని కరస్పాండెంట్ సిహెచ్ శ్రీనివాస్ అన్నారు. డైరెక్టర్ ప్రియాంక పిల్లలతో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సువర్ణ జ్యోతి, అకాడమిక్ కోఆర్డినేటర్లు సంజయ్, రవికాంత్, ప్రధానోపాధ్యాయులు గోవిందరావు, బోధనా సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లల కోసం మన శాంతినికేతన్ పాఠశాలలో అరేంజ్ చేసినటువంటి మన మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక మేడం గారు అండ్ స్కూల్ మేనేజ్మెంట్ కి చాలా మేము రుణపడి ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇన్స్పైర్ చేసి మన విద్యార్థులకి, తల్లిదండ్రులకి ఎన్నో విషయాల్ని చెప్పిన ఇవాళ నేను మాట్లాడిన తర్వాత స్టూడెంట్స్ కి మాట్లాడే అవకాశం ఇస్తే జనరల్ గా ఎవ్వరు రారు, 2-3 కూడా స్టూడెంట్లు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడరు. అలాంటిది ఇవాళ కనీసం ఒక 50 మంది స్టూడెంట్స్ వచ్చి మాట్లాడి ఉంటారు. అవకాశం ఇచ్చుంటే 200 మంది కూడా వచ్చి ఉండేవారు. అంత ధైర్యంగా ముందుకొచ్చి అంత చక్కగా అసలు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కానీ, వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ 8:30 దాకా ప్రోగ్రామ్ జరిగిన సింగిల్ ఇన్సిడెంట్ ఆఫ్ ఇండిసిప్లిన్ లేకుండా ఇంత చక్కగా వినడం అనేది నేను చాలా గుర్తుంచుకునే ఒక మంచి రోజు. ఇవాళ ఈ స్కూల్ కి అత్యద్భుతమైనటువంటి ఫ్యూచర్ ఉంది. చాలా మంచిగా ఇలాంటివి ఆర్గనైజ్ చేసి మార్కాపురం